నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కడప జిల్లాలోని పురాతన కట్టడాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పురాతన సంపదను కాపాడాలని జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం మాట ఇచ్చి తప్పుతున్నాయని విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి కడప జిల్లా చరిత్రకారులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, కడప జిల్లా వ్యాప్తంగా ఏ కట్టడాలు ఉన్నాయి, పురాతనమైనవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి గురించిన విశేషాలు చెప్పండి సార్. కడప అంటే చాలా విశిష్టమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి వచ్చిన ఎంతో మంది విదేశీయులు కూడా ఈ ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని చూసి ముగ్ధులైపోయారు. కాలనీ విక్స్ అనేటటువంటి ఒక గొప్ప పరిశోధకుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో కొండకో కథ, వాగుకో పాట అని చెప్పేసి ఆయన ఒక కొటేషన్ చెప్పారు, ఆంగ్లంలో చెప్పారు. అంటే అంత గొప్ప చారిత్రక సాంస్కృతిక నేపథ్యం కలిగినటువంటి ప్రదేశంగా ఆయన ఈ ప్రాంతాన్ని నిర్వచించారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఎన్నో కోటలు ఉన్నాయి, కోనలు ఉన్నాయి. సిద్ధవటం కోట చూసామంటే ఇట్లీ రాజుల కాలంలో నిర్మించబడింది. అది దాదాపు 1605 ఆ ప్రాంతంలో నిర్మించినటువంటి ఆ కోట అనేక మంది రాజులు పరిపాలించారు. తర్వాత ఎల్లమ్మరాజు పరిపాలించారు. తర్వాత మట్లి అనంతరాజు ఆయన 1605లో దాన్ని రాతి కోటగా మళ్ళీ గొప్పగా నిర్మించారు. సో అది కూడా ఈ ముస్లింల ప్రభావం. ఆర్కాడ్ నవాబు పరిపాలించారు, అట్లయితే మయానా నవాబులు పరిపాలించారు. కడప ఆయన మీర్జుమ్ల పరిపాలించారు. వీళ్ళ కాలంలో ఇప్పుడు మనం సిద్ధపట్ట కోటకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలు కానీ, నంది విగ్రహాలు కానీ ధ్వంసం అయిపోయి చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. వీటిని ప్రభుత్వం చొరవ తీసుకొని అభివృద్ధి చేయడం వల్ల, ఒక పర్యాటక ప్రదేశంగా ఒక దానిని డెవలప్ చేయడం వల్ల, దానివల్ల ప్రభుత్వం కూడా కొంత డబ్బుని పొందవచ్చు పర్యాటకం రూపంలో కూడా. ఆ ప్రాంతాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఇక్కడ మనం సిద్ధవటం దగ్గర జ్యోతి క్షేత్రం అనేది ఒక క్షేత్రం ఉంది. ఒకప్పుడు 101 శివాలయాలతో విరాజిల్లినటువంటి గొప్ప శైవ క్షేత్రం. దానికి దక్షిణ కాశీ అని కూడా పేరు. గురువురాజు అనేటటువంటి ఆయన సిద్ధవటాన్ని పరిపాలిస్తున్నాడు. ఈయన పైన దండెత్తడానికి పోయాడు. మా ప్రాంతానికి వస్తున్నాడు, ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాలని చెప్పేసి ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ జ్యోతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇంకా కొద్దిసేపట్లో ఆ ముస్లిం సర్దారు వాళ్ళ సైన్యం అంతా మన గ్రామం మీద పడిపోబోతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ఇంకా శిథిలమైపోతాయి, నాశనానికి గురవుతాయి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ 101 ఆలయాల్ని ఇసుకతో కప్పి ఉంచారు. ఆ విధంగా రక్షించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఇసుకతో కప్పిపోయిన తర్వాత ఆ సంఘటన అక్కడితో గడిచిపోయింది. తర్వాత కొన్నాళ్ళకి 1962 ప్రాంతంలో ఆ ఊరి ప్రజలు కొంతమంది పిల్లలు ఆ ఎట్లో ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి ఒక శిఖరం కనపడింది. గర్భాలయం యొక్క శిఖరం. ఇక్కడేదో శిఖరం కనపడింది అని చెప్పేసి ఆ మట్టి, ఆ ఇసుకనంతా ఒకసారి అక్కడ నుంచి తవ్వి లోపల చూస్తే శివాలయం లోపల బయటపడింది ఇసుక నుంచి. అక్కడ నుంచి కొంచెం ముందు ఒక మంటపము, అక్కడ నుంచి ఒక సొరంగ మార్గము బయటపడింది. 1962లో జరిగింది అక్కడ జ్యోతి క్షేత్రంలో. ఈ సొరంగ మార్గము ఇక్కడ నుంచి నిత్య పూజ కొనలో ఉన్నటువంటి పంచలింగాల వరకు ఉందని చెప్పేసి అక్కడ మన తర్వాత గుర్తించారు. ఆ తర్వాత 2006లో మళ్ళీ ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఇసుక దిబ్బలు అన్నిటిని కూడా చెదరగొట్టడం, అక్కడ మరికొన్ని ఆలయాలు వెలుగులోకి రావడం, ఇట్లా 101 ఆలయాలతో, శివాలయాలతో విరాజిల్లినటువంటి ఒక గొప్ప క్షేత్రము, కాశీ క్షేత్రం లాంటి ఒక గొప్ప క్షేత్రము ఈ జిల్లాలో ఉందంటే అటువంటి క్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంత వాసిగా, ఒక భారతీయుడిగా, ముఖ్యంగా వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ప్రతి భారతీయుడి యొక్క విధి. ఈ కడప పట్టణానికి వస్తే మేడం, ఇక్కడ దొరల గోరీలు అని చెప్పేస్తుంది. 1840 ప్రాంతంలో ఇక్కడ అప్పుడు మ్యాక్డొనాల్డ్ అనేటటువంటి ఒక ఆంగ్లేయ అధికారి అసిస్టెంట్ కలెక్టర్గా వచ్చినప్పుడు మసీదులో పందిని చంపి మసీదులో వేశారు కొంతమంది దుండగులు. దాంతో ఈ కడప ప్రాంతం అంతా బాగా గొడవలు, అల్లర్లు ఎక్కువగా జరిగాయి. ఆ సందర్భంలో అసిస్టెంట్ కలెక్టర్గా ఉన్నటువంటి ఈ మ్యాక్డొనాల్డ్ అనేటటువంటి వ్యక్తి కలెక్టర్కి చెప్పి ఈ అల్లర్లు నిలపడానికి నేను వెళ్తున్నా అని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుండగులు ఆయన చాలా ఘోరంగా హత్య చేశారు. అది చరిత్రలో ఇప్పటికి కూడా అదంతా నిక్షిప్తమై ఉంది. ఆ హత్య చేసిన కొన్నాళ్ళకి ఆయన అప్పుడు యువకుడుగా ఉంటాడు. అప్పుడే కొత్తగా పెళ్ళైనటువంటి యువకుడు మ్యాక్డొనాల్డ్. ఆయన భార్య పాపం ఆయన చనిపోయినటువంటి బాధతో ఆమె మంచం మీద ఉండి ఆమె కొన్ని రోజులకి, ఒక 15-16 రోజులకంతా ఆమె చనిపోతుంది. వాళ్ళిద్దర
ఇద్దరి యొక్క ప్రేమకు చిహ్నంగా ఇద్దరిని కలిపి అక్కడ సమాధిగా మనకు ఇప్పుడు కూడా దేవుని కడపకు వెళ్లే దగ్గర దొరల గోరీలు అని చెప్పేసి అక్కడ చూడొచ్చు. సో అటువంటి గోరీలు అవి శ్మశానం ఆ గోరీలుగా అనిపించినప్పుడు కూడా ఒకప్పుడు చరిత్రకు అవి ఆనవాళ్ళు. వాటిని కూడా కొంచెం అక్కడ ఒక పర్యాటకంగా ఎవరన్నా వచ్చినప్పుడు ఈ దొరల గోరీలు చూడండి, ఒకప్పుడు చరిత్రకి ఈ గోరీలు నిదర్శనం అని చెప్పేసి మనం అక్కడ చూపించవచ్చు. ఈ కడప పరిపాలన విభాగానికి నాంది పలికినటువంటి గొప్ప చారిత్రక కట్టడం ఈనాడు చాలా శిథిలావస్థలోకి వెళ్ళి అక్కడ పూర్తిగా అంత దుమ్ము పట్టిపోయి అటువంటి దుస్థితిలో ఈనాడు కలెక్టరేట్ చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసినప్పుడు మన వారసత్వ కట్టడాలు కానీ వారసత్వ సంపదకు సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా మన ప్రాంత చరిత్రకు సంస్కృతికి నిదర్శనాలు. కేవలం ఈ యొక్క కట్టడాలు కాదు, కేవలం ఈ యొక్క చూడదగినటువంటి పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాదు, ఇవి చరిత్రకు సంస్కృతికి ఈ ప్రాంత ఔన్నత్యానికి ఆనవాళ్ళ లాంటివి. వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు కడప ప్రాంత వాసులకు ఉంది, అటు ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా ఉంది. చొరవ తీసుకొని ఈ ప్రాంతాలన్నిటిని కూడా అభివృద్ధి చేసి వీలైనంత వరకు అభివృద్ధి చేసి ఒక పర్యాటక కేంద్రాలుగా వాటిని దిద్దించగలిగితే అవి వాటిని ఒకవైపు కాపాడుకున్నట్లు వాళ్ళం అవుతాము. అంతేకాకుండా ఈ ప్రాంత చరిత్రను సంస్కృతిని కాపాడుకొని ఈ ప్రాంత ఔన్నత్యాన్ని ఇతర ప్రాంతాల వాళ్ళకు విదేశీయులకు కూడా మనం తెలియజెప్పుకోవాలనేటువంటి ఒక గొప్ప స్థాయికి మనం ఈ ప్రాంతం వాళ్ళు వెళ్ళొచ్చు. మరి శిథిలావస్థకి చేరుకున్న ఈ పురాతన కట్టడాలను పరిరక్షించడానికి ఇంటాక్ట్ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటారు? కొంతవరకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మేడం. గత ఏడాది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వారికి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఈ కడప పాత కలెక్టరేట్ని ఒక మ్యూజియంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు కడప కలెక్టర్గా వచ్చినటువంటి లోతేటి శివశంకర్ గారు కూడా మన ఇటీవల నేను కలిసినప్పుడు నా పుస్తకాలు వారికి అందజేసినప్పుడు వారి మాటలు కూడా వారు చెప్పారు. శివారెడ్డి గారు ఈ పాత కలెక్టరేట్ని ఈ జిల్లా చరిత్రకు సంస్కృతికి చాటి చెప్పినటువంటి ఒక ఫొటోస్ లాంటివి కానీ అక్కడ ప్రదర్శనకు వీలుగా కలెక్టరేట్ అంతా మనం ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కొత్త ఆలోచనతో ఇటీవలే వచ్చినటువంటి కలెక్టర్ గారు కూడా అటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇంటాక్ కూడా దిశగా అడుగులు వేస్తూ ఉంది. మరింత చొరవ తీసుకొని ప్రభుత్వం కూడా దీనికి తోడ్పాటు అందిస్తే బాగుంటుంది. రాజులు నిర్మించిన కోటలు మాత్రమే కాదు, మన బ్రిటిష్ వారు కట్టించిన కట్టడాలను ఏ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు పరిపాలనా విభాగం కోసం ఏర్పాటు చేసినటువంటి ఇవి కట్టడాలు ముఖ్యంగా ఇతర ప్రాంతాల వాళ్ళు ఎవరైనా సందర్శకులు వచ్చినప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా కలెక్టర్ గారి ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. శివశంకర్ గారి ఆయన ఏమన్నారు, మన జిల్లా చరిత్ర, ఇక్కడ సంస్కృతి ఇతర ప్రాంతాల వాళ్ళకి తెలియజేసడానికి వీలుగా అక్కడ ఏదన్నా ఈ చరిత్రకు సంబంధించిన కొన్ని పాయింట్స్ ఒక ఫోటో లాంటిది కానీ లేదంటే ఏదన్నా ఒక చెక్క పైన కానీ లేదంటే ఒక రాతి పైన కానీ అట్లా కొన్ని అరలుగా చూపించి సందర్శకులకు చూపించడం ద్వారా ఒక మ్యూజియం అనొచ్చు, లేదంటే ఒక దర్శనీయ ప్రదేశం, లేదు ఒక గ్రంథాలయం లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే 10 మంది అక్కడికి వెళుతుంటారు. ఆ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం పరిశుభ్రత కానీ ఆ ప్రాంతం బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది. చూసారు కదండి, కడప జిల్లా వారసత్వ సంపదకు సంబంధించిన కట్టడాల గురించి అయితే గానీ లేదంటే పురాతన ఆలయాలకు సంబంధించిన ఎంతో వివరాలు చింతకుంట శివారెడ్డి గారు ఎంతో చక్కగా వివరించారు. సార్, ఇంత మంచి విశేషాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.